హలో వెల్కమ్ టు సాయి బిఏ లెర్నింగ్ హబ్ ఛానల్. ఈరోజు 12th August 2025. దాదాపుగా 3,19,960 మంది బాధపడుతున్న రోజు. ఎందుకు ఈ 3,19,960 మంది బాధపడుతున్నారంటే డిఎస్సి రిజల్ట్ ఈరోజు రావడం జరిగింది మన ఏపీలో. మన ఏపీ ప్రభుత్వం టోటల్గా 16,340 పోస్టులకు గాను ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ జాబ్ గాను నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఉన్న ఈ 16,347 పోస్టులకు గాను 3,36,307 మంది డిఎస్సి అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. కానీ ఈరోజు కేవలం 16,347 మందికి జాబ్ వచ్చింది. మిగతా వాళ్ళు మొత్తం చాలా బాధపడి ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది కట్ ఆఫ్ ఓన్లీ హాఫ్ మార్క్ 1 మార్క్తో పోయి ఉండొచ్చు. ఈరోజు డిఎస్సి రిజల్ట్లో మన పేరు లేదని బాధపడకండి, ఎప్పుడు బాధపడద్దు. ఎందుకు ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది మీకు. బాధపడకుండా ఎలా ఉండగలం చెప్పండి? ఇంత సాడ్ సిచ్యువేషన్లో ఎవరైనా కానీ బాధపడతారు. అయితే బాధపడకూడదు. ఎందుకో ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏపీ డిఎస్సిలో మీ పేరు రాలేదా? ఇది అంతం కాదు. డిఎస్సి ఫలితాలు ఓడిపోయినట్లు అనుకోకండి, ఇంకా మీ భవిష్యత్తు చాలా ఉంది. ఈరోజు ఏపీ డిఎస్ ఫలితాలు వచ్చాయి, ఎవరికో సంతోషం తెచ్చాయి, కానీ చాలామందికి మనసుకు భారం అయింది. ఈరోజు మీ పేరు లిస్టులో లేకపోతే ఒక్క మాట చెబుతున్నా, ఇది మీ ప్రయాణానికి ముగింపు కాదు. ఎందుకంటే ఒక్క రిజల్ట్ మీ ప్రయాణానికి ముగింప చెప్పండి? లైఫ్ అనేది ఇంకా చాలా లైఫ్ ఉంది మీకు. ఈరోజు ఒక్కరోజు రిజల్ట్లో మీ పేరు లేదని బాధపడకండి. ఎందుకంటే ఇది లైఫ్ అనేది ఓన్లీ ఇదొక్క రిజల్ట్ పైన డిపెండ్ అయి ఉండదు. ఓకేనా? మీరు చదువుకుంటున్న రాత్రులు మేలుకొని చదువుతున్న బాధాకరమైన విషయాలన్నీ గుర్తు తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీ రాత్రి నిద్రలేని రాత్రులు, మీ త్యాగాలు, మీ కలలు ఇవన్నీ నాకు తెలుసు. మీ పేరు రాకపోవడం బాధే. ఈ బాధను అనుభవించడంలో తప్పులేదు. అనుభవించండి, బాగా అనుభవించండి. కానీ ఎంతవరకు? రోజు ఇలాగే ఒక ఫెయిల్యూర్ వచ్చిందని ఈ ఫెయిల్యూర్ పైన మీరు మొత్తం మీ లైఫ్ మొత్తం నాకు డిఎస్సిలో పోస్ట్ రాలేదని బాధపడుతూ ఉన్నారనుకోండి, అది బాధ కాదు, అది వేస్ట్. ఎందుకంటే పోయిన దాని గురించి ఆలోచించి వేస్ట్. నా ఫోకస్ ఆన్ ప్రెజెంట్. ఓకే, ఇప్పుడు చూస్తే మనం ప్రతి విజేత వెనుక ఓటముల కథ ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి. చాలామంది విజేతలు ఉన్నారు, సక్సెస్ఫుల్ పర్సన్స్, చాలా అచీవ్ చేసిన పర్సన్స్. వాళ్ళని కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే వాళ్ళు చాలా ఫెయిల్యూర్స్ తర్వాతనే వాళ్ళని సక్సెస్ అనేది వస్తుంది. మీ పరీక్ష కూడా అంతే. మీ పరీక్షలో మీరు ఈ డిఎస్సిలో ఏం తప్పులు చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్లో వల్ల మనకు డిఎస్సిలో జాబ్ రాలేదు, ఈ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ వచ్చే డిఎస్సి కోసం ఎఫర్ట్స్ పెట్టండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. ఈ క్షణాన్ని ఇంధనంలో వాడుకోండి, తప్పుల నుంచి నేర్చుకోండి, మరింత మెరుగ్గా సిద్ధం అవ్వండి. ఇంకా అనేక అవకాశాలు రాబోతున్నాయి, మీకు తగ్గ సమయం రానుంది. ఈరోజు వాళ్ళకు టైం వచ్చింది, నెక్స్ట్ నీకు టైం వస్తుంది. ఇంకా ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, ఒక లోతైన శ్వాస తీసుకోండి, మళ్ళీ లేచి నిలబడండి. మన సమాజానికి మీలాంటి గురువులు అవసరం. ఒక్కరోజు ఈ క్షణాన్ని గుర్తు చేసుకొని ఆ ఓటమి నన్ను గెలిపించింది అని మీరు గర్వంగా చెప్పుకుంటారు. ఓకే, ఫ్యూచర్ టీచర్ ఎంతో స్ట్రగుల్గా చదివాం. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫంక్షన్స్ అని, బంధువులు ఏదన్నా కూడా మనం అవన్నీ లెక్క చేయకుండా మీ అబ్బాయి ఇంకెన్ని రోజులు ప్రిపేర్ అవుతాడు, జాబ్ వస్తుందా రాదా, ఇలా ఎన్ని అన్నా అవన్నీ పట్టించుకోకుండా మనం ప్రిపేర్ అయ్యాం. అమ్మాయిలు, ఎంతోమంది అమ్మాయిలు మ్యారేజ్ అయిన వాళ్ళు ఫ్యామిలీని పక్కన పెట్టి పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు కష్టపడి డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యారు. అది ఈరోజు పేరు రాలేదు, కానీ ఈ ఫెయిల్యూర్ నుంచి కూడా మనం ఎంతో కొంత నేర్చుకుంటాం కదా. మనం ఈ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ వచ్చే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుదాం. అయితే నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, ఇంకా 1 year, 2 year, 3 years అని ఆలోచించకండి. నేను మీకు ఇచ్చే ఒక సలహా ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ కంప్లీట్ చేశారు. మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీ ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా మీకు దొరుకుతుంది. వచ్చిన ఈ ప్రైవేట్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మరింత మెరుగ్గా డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నాతో పాటు మీరు అందరూ చెప్పండి, మనం డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఎప్పటికీ స్టాప్ చేయము. డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఎప్పటికీ రీస్టార్ట్ చేస్తూనే ఉంటాము. మనం అలసిపోని వీరులం. ఈ డిఎస్సి యుద్ధంలో ఎప్పుడైనా జాబ్ని సాధించి మనమేంటో ప్రపంచానికి చూపిద్దాం. అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచ్ చేస్తూ చదువుకొని మంచిగా జాబ్ వచ్చే వరకు చదువుదాం.
సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. మీరు ఈ రోజు నుంచి మళ్ళీ మీ ప్రయత్నాన్ని మొదలు పెడతారని ఆశిస్తున్నాను. రీస్టార్ట్ అని కింద కామెంట్ చేయండి. ఈ వీడియోను ఎవరైతే సాడ్గా ఫీల్ అవుతున్నారో డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. సాయి బిఎల్ లెర్నింగ్ హబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.